క్లిక్ బ్యాంక్తో మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ బ్యాంక్ అంటే ఏంటి? క్లిక్ బ్యాంక్ అనేది ఒక అఫిలియేట్ నెట్వర్క్. ఇది జస్ట్ ఒక వెబ్సైట్ అనమాట. సో ఇందులో థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి ఒక ఎఫిలియేట్గా మనం దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాము. సో అకౌంట్ క్రియేషన్ ఇస్ ఫ్రీ. వన్స్ క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ మార్కెట్ ప్లేస్లోకి సైన్ అప్ అయ్యాక సో ఇక్కడ మనకి అన్ని అఫిలియేట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటంటే వెళ్ళి మనకి ఏదైతే ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దాన్ని పిక్ చేసుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో వాటిని మనం చూసుకొని వెళ్ళి క్లిక్ బ్యాంక్ లో ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ కేటగిరీస్ కూడా చూస్తున్నాము. సో మనకి ఇక్కడ మంచిగా కంఫర్టబుల్ గా ఉండే టాపిక్స్ లాంటివి ఏమున్నాయంటే హెల్త్, మనీ, న్యూ ఏజ్ అనమాట. సో హెల్త్ లో మనకి వెయిట్ లాస్, డెంటల్ హెల్త్ ఉంది. మనీలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్, ట్రైనింగ్, బిజ్ జాబ్ ఉంది. న్యూ ఏజ్ లో వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వీటికి సంబంధించిన టాపిక్స్ అన్నమాట ఇవన్నీ. సో మనం క్లిక్ బ్యాంక్ ద్వారా చేసేది ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వెయిట్ లూజ్ అవ్వడానికి యూస్ చేసే ప్రొడక్ట్స్ కానీ, లేదా డెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ చేసే ప్రొడక్ట్స్ కానీ, లేదా ఆన్లైన్లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, లేదా ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీస్ అయినా కానీ, అంటే అఫిలియేట్ మార్కెటింగ్కి, ట్రైనింగ్, వాటికి సంబంధించింది అనమాట. సో ఈ కేటగిరీస్, ఈ న్యూ ఏజ్ కేటగిరీస్ కానీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మేనిఫెస్టేషన్ ఇలాంటి వాటికి మనకు అంత ఐడియా ఉండకపోవచ్చు. కాబట్టి వీటిలో మనకి ఏది నచ్చితే అది మనం పిక్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. సో స్పెసిఫిక్గా ఈ 3 టాపిక్స్ అయితే మాత్రం క్లిక్ బ్యాంక్లో చాలా బాగా వర్క్ అవుతున్నాయి అనమాట, చాలా ఇయర్స్ నుంచి. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే హెల్త్, మనీ అండ్ న్యూ ఏజ్. సో దీంట్లోంచి ఒక కేటగిరీ మనం పిక్ చేసుకుందాం, మనం బాగా ఇంట్రెస్టెడ్ ఉన్నది. సో ఇందులో మనకి బాగా నచ్చిన ప్రోడక్ట్ ఒకటి, ఏదో ఒకటి పిక్ చేసుకుని దాన్ని మనం ప్రమోట్ చేస్తాం అనమాట. సో మనకి ఇది వీటిలో ఏది టాపిక్ కూడా ఇంట్రెస్ట్ లేదు అని మనకు అనిపించినా కానీ ఏదో ఒక టాపిక్ పిక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ వీడియోని అసలు క్లిక్ చేశారంటేనే మీరు మనీ ఆన్లైన్ ద్వారా ఎలా ఎర్న్ చేసుకోవాలని తెలుసుకోవాలని క్లిక్ చేస్తారు డెఫినెట్లీ. సో మనకి ఇప్పుడు ఉన్న వాటిలో ఏ నుంచి క్లిక్ చేసుకోవాలో తెలియకపోతే ఫ్లోలో వెళ్ళిపోండి. ఏదో ఒకటి టాపిక్ పిక్ చేసుకొని దాంట్లో మనకి ఇంట్రెస్ట్ తెచ్చుకొని దాని ద్వారా మనం మనీ మేకింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి క్లిక్ బ్యాంక్లో ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ కేటగిరీలో ప్రొడక్ట్ చూసాము. సో దాంట్లో ఒక ప్రొడక్ట్ పిక్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ద్వారా మనము మనీ ఎర్న్ చేయాలని చెప్పి చూస్తున్నాము. సో ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో కేటగిరీ ఏంటంటే ఈ బిజినెస్ అండ్ ఈ మార్కెటింగ్. సో ఇది మనం క్లిక్ చేసి క్లిక్ బ్యాంక్ మార్కెట్ ప్లేస్కి వచ్చేసాము. సో ఇందులో మనం ఈ బిజినెస్ ని క్లిక్ చేసాము. సో ఇక్కడ క్లిక్ బ్యాంక్ చూపిస్తుంది అనమాట ఏ ప్రొడక్ట్ ద్వారా మనం ఎంత మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ కమిషన్స్ కూడా చూపిస్తుంది అనమాట. ఒక్కొక్క కన్వర్షన్ కి ఎంత యావరేజ్ కమిషన్స్ వాళ్ళు పే చేస్తున్నారు అనేది. సో పీపుల్ కి ఈ ప్రొడక్ట్ బై చేయండి అని చెప్పనని మనం రిఫర్ చేస్తే పర్ సేల్ 30 and 12 cents. సో దీనికి యావరేజ్ కమిషన్ చూసుకుంటే 62.96 అనమాట. సో ఇలాగ మనకి చూపించిన వాటిలో ఏదైనా మనం క్లిక్ చేసుకొని, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైటిల్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇది డైరెక్ట్గా ఏం చేస్తుంది అంటే క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో మనము ప్రోడక్ట్ గురించి లెర్న్ మోర్ కొట్టినప్పుడు ఏంటంటే అది డైరెక్ట్గా సేల్స్ పేజ్కి రీడైరెక్ట్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టు క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ డైరెక్ట్గా ఇది క్విజ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఆన్లైన్ సోషల్ మీడియా జాబ్స్కి సంబంధించింది అనమాట. వాళ్ళు 25 to 50 per hour పే చేస్తున్నారు అనమాట. సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, వర్క్ ఎట్ హోమ్. సో దీనికి సంబంధించి 1 minute క్విజ్ ఉంది, అది తీసుకొని ఏ టైప్ ఆఫ్ సోషల్ మీడియా జాబ్ కావాలో అది మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు క్విజ్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని 1 by 1 క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దాని తర్వాత మనము సేల్స్ ప్రాసెస్ ద్వారా వెళ్తాము. సో మనం ఇప్పుడు డిసైడ్ అవుతాం అనమాట అది మనము ప్రమోట్ చేసేదా లేదా అని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి పిక్ చేసుకుంటున్నాను, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సో ఇప్పుడు యూట్యూబ్ని యూజ్ చేసుకుంటే ఇట్ డజంట్ మ్యాటర్, మనం ఏదన్నా పిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం క్లిక్ చేసినా ఏమీ డిఫరెన్స్ ఉండదు, మనం ప్రొడక్ట్లు ఏమి కొనట్లేదు, జస్ట్ ఇది క్లిక్ బ్యాంక్ అంతే. ఈ క్విజ్ ద్వారా వాళ్ళు చెప్తారనమాట బేసిక్గా మీరు ఈ సోషల్ మీడియా జాబ్కి సూటబుల్లా కాదా అనేది, అంతే. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము అకౌంట్ క్రియేషన్కి వెళ్ళిపోతాము. సో మీ నేమ్, ఈమెయిల్ ఎంటర్ చేసేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాయి. సో అయిపోయిన క్విజ్ని బట్టి వీళ్ళు ఇచ్చిన రిజల్ట్స్ అనమాట. బేస్డ్ ఆన్ యువర్ రిజల్ట్స్, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ సోషల్ మీడియా జాబ్ యు ఆర్ గుడ్ ఫిట్ ఫర్, $175 per day పోస్టింగ్ యూట్యూబ్ కమెంట్స్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాడు. ఇది టైప్ ఆఫ్ జాబ్ ఏంటి, అంత పే చేస్తారు, లొకేషన్ ఏంటి అన్ని. సో ఇది మొత్తం మనం చదివేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ క్లిక్ చేసాడు, మేము క్లిక్ హియర్ టు గెట్ స్టార్టెడ్. ఓకే, మీ టైం వేస్ట్ చేయడం ఎందుకులే కానీ. సో ఇక్కడ మనం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే ఈ నెక్స్ట్ స్టెప్లో
ఎవరైనా కానీ ఈ సోషల్ మీడియా జాబ్స్ ఆన్లైన్లో చేసి పేమెంట్స్ పొందొచ్చు. సో దానికి కావాల్సిన కొంత ట్రైనింగ్. సో ఈవెన్చువల్లీ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు ఇస్తున్నారంటే మనకి సోషల్ మీడియా జాబ్స్ సంబంధించి మనం వాటిని ఫైండ్ చేయడానికి ఇస్తున్నారనమాట. సో ఇప్పుడు మనకి దీంట్లో కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ సోషల్ మీడియా జాబ్స్లో మనం డెఫినెట్లీ ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. సో ఆ ట్రైనింగ్ తీసుకొని ఈ సోషల్ మీడియా డ్రాఫ్టింగ్ మీద వర్క్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను జాయిన్ నౌ క్లిక్ చేస్తున్నాను. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అంతే. మనకి ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్తే మళ్ళీ లేకపోతే వేరే టాపిక్లోకి పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మీరు చూసినట్టు ఒక క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ ఉంది విత్ సేల్స్ ప్రాసెస్. ఈ ప్రోడక్ట్ $27కి వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఈ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్స్ గురించి మనం ఇంకా తెలుసుకోవడానికి, ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి ఏదైతే ప్రమోట్ చేయాలనుకుంటున్నామో అది మనం పిక్ చేసుకుంటున్నాము. సో ఏ ప్రోడక్ట్ అయితే మనం క్లిక్ చేస్తామో అది డైరెక్ట్గా క్లిక్ బ్యాంక్ సేల్స్ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో ఈ పేజ్ ఏంటంటే ఆ సేల్స్ వీడియోని ఇంక్లూడ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో మన గోల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అవైలబుల్ ప్రోడక్ట్స్ అన్ని కూడా గో త్రూ అయ్యి మీకు ఏదైతే బాగా అపీల్ అవుతుందో, ఏదైతే మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రమోట్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు అనుకుందాము మనం ఒక క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ చూస్ చేసుకున్నాము. అది ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ యూస్ చేసిన దానికి పే చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ ఒక క్విజ్తో స్టార్ట్ అవుతుంది. ఇది సెల్ చేసే ప్రోడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి $27 అనమాట. సో ఇప్పుడు ఎవరైనా కానీ మీరు పంపించిన ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని బై చేస్తే మనకి వచ్చే కమిషన్ ఎంత అంటే $30.12 అనమాట. ఒక క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడానికి మనం చేయాల్సిందల్లా ఈ ప్రమోట్ బటన్ ని క్లిక్ చేయడమే. సో వాళ్ళు మనకు ఒక అఫిలియేట్ లింక్ ఇస్తారు. సో ఈ లింక్ ఏంటంటే ఒక లాంగ్ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా కనిపిస్తుంది అనమాట. అది hop.clickbank.net. సో ఇది అఫిలియేట్ లింక్ అవుతుంది. సో ఎవరైనా ఎప్పుడైతే ఈ లింక్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఈ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ సేల్ పేజ్కి వచ్చేస్తారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ని బై చేస్తారో దానికి మనకి కమిషన్ వస్తుంది అనమాట. సో ఇది మనకి ఇచ్చిన అఫిలియేట్ లింక్ అనమాట. సో మనం అఫిలియేట్ లింక్ని షార్టన్ కూడా చేసుకోవచ్చు. ఈ బిట్లీ వెబ్సైట్స్ ఉన్నాయి కదా వీటి ద్వారా. సో ఇది వర్క్ చేసే విధానం అయితే ఇది. ఎవరైనా కానీ మన లింక్ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళు అది బై చేస్తే మనకి కమిషన్ కింద వస్తుంది అనమాట. సో పీపుల్ మనం ఇచ్చిన అఫిలియేట్ లింక్ని ఎందుకు క్లిక్ చేస్తారని మీరు ఆలోచిస్తే దానికి చాలా వేస్ ఉన్నాయి. సో దాంట్లో ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఏంటంటే టిక్టాక్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ వీటి ద్వారా మనం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా మనం చేసిన వాటిని చూసి ఆ లింక్స్ క్లిక్ చేస్తారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఈ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ని కొంటారు అనమాట. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మనం స్క్రీన్ మీద చూసినట్టు ఇది టిక్టాక్ ప్రొఫైల్. ఇలాగ చాలా ప్రొఫైల్స్ ఉంటాయి. సో వాళ్ళు బేసిక్గా చేసేది ఏంటంటే ఈ క్లిక్ బ్యాంక్ ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు అనమాట. సో ఈ వీడియోస్ అన్నీ కూడా రిమోట్ జాబ్స్ ఆన్లైన్ సంబంధించినవి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో తను యాక్చువల్గా ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎవరైతే ఈ ఆన్లైన్ జాబ్స్లో కానీ, రిమోట్ జాబ్స్లో కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో కానీ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళనమాట. సో తన ప్రొఫైల్ మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే హౌ టు క్విట్ యువర్ 9 to 5 అని ఉందన్నమాట. సో ఈ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది వచ్చేది క్లిక్ బ్యాంక్ పేజ్కి అనమాట. సో మనం ఇక్కడ చూస్తున్నట్టు అన్ని లింక్స్ ఇక్కడ ఉన్నాయి. సో అలాగా మనకి క్విజ్ ద్వారానే ఆల్మోస్ట్ మొత్తం కూడా తెలిసిపోతుంది అనమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు తను ఏ ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేస్తుందో అదే నేను మీకు ఇందాక చూపించింది అనమాట. సో ఇంకా క్విజ్ అయిపోగానే మనం ఇంకా చెక్అవుట్ పేజ్కి వచ్చేస్తాము. అది మనం కొంటే తనకి కమిషన్ వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా. సో మీరు చూసినట్టు తను రోజు ఇలాగా టిక్టాక్ వీడియోస్ చేస్తుంది. సో ఈ సెట్ ఆఫ్ పీపుల్ని తను అట్రాక్ట్ చేయడానికి చేస్తుంది అనమాట. మనం చూస్తే అర్థమవుతుంది తను చేసే వీడియోస్ అన్నీ కూడా రిమోట్ జాబ్స్, ఆన్లైన్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వాటికి సంబంధించినవి. సో తనని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారంటే ఈ టైప్ ఆఫ్ జాబ్స్కి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అనమాట. సో మనం ఏ కేటగిరీ అయితే పిక్ చేసుకున్నామో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి క్లిక్ బ్యాంక్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్ని సేల్కి రిఫర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనము కంటెంట్ చేసేటప్పుడు కూడా ఏది చూసుకొని చేయాలంటే వాళ్ళు జస్ట్ ఒక క్లిక్ చేసి వెళ్ళిపోకుండా దాన్ని వాళ్ళు కొనేటట్టుగా మనము అట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఆ కంటెంట్ ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మనము ఏ క్లిక్ బ్యాంక్ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తున్నామో దాని వాళ్ళు కొంటారనమాట. సో మనం ఒక క్విక్ రీక్యాప్లోకి వచ్చేస్తే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్
హ్యాబిట్స్ని మనము బిల్డ్ చేసుకుంటూ మనం చేసే కంటెంట్ కూడా రైట్ కంటెంట్ని క్రియేట్ చేసుకుంటూ సో మనం చేసే వీడియో ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ని కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా మనము కంటెంట్ని ఇవ్వాలన్నమాట. సో ఈ అమ్మాయిని మనం చూసినట్టు తను ఎలా అయితే రోజు కూడా తన ప్రొఫైల్లో ఒక టిక్టాక్ వీడియోని పెట్టి తను ఒక లింక్ ఇస్తుందో సో తన బయోలో మనం చూడొచ్చు తను చాలా లింక్స్ ఇక్కడ ఇచ్చిందనమాట. సో ఎప్పుడైతే తన వీడియో చూస్తారో వాళ్ళు డైరెక్ట్గా బయోలోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి తన అఫిలియేట్ లింక్ ద్వారా వాళ్ళు అది కొనడం స్టార్ట్ చేస్తారు. తనకేమో కమిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో నేను మీకు క్లిక్ బ్యాంక్ అఫిలియేట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్తున్నాను. సో ఇది కంప్లీట్ బిగినర్కి అఫిలియేట్ మార్కెటింగ్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనమాట, స్టెప్ బై స్టెప్. ఇఫ్ యూ గాట్ ఎనీ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ వీడియో, ఇది మీకు యూస్ఫుల్ హెల్ప్ఫుల్ అని మీకు అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దట్ మేము ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ క్రియేట్ చేయడానికి మోటివేషన్లా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.